లోకల్ పోరుకు రెడీ. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు రోడ్డెక్కుతున్నారు. ఒక్కో నేతను ఒక్కో కేసు వెంటాడుతోంది. పోలీసుల నోటీసులు, అరెస్టులు, కోర్టు బెయిల్స్ అంటూ లీడర్స్ బిజీగా అయిపోయారు. అయినా డోంట్ వరీ అంటోంది విపక్ష పార్టీ. గ్రౌండ్లోనే ఉంటాం, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం, వెనక్కి తగ్గేదేలే అంటోంది. స్థానిక పోరుపై వైసీపీ వ్యూహం ఏంటి? క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నమా? పొలిటికల్ మైలేజ్ కోసం కొత్త ప్లాన్ వేశారా? ఏకగ్రీవాలకు బ్రేకులు వేసేందుకే ఎంతకైనా రెడీ అంటున్నారా? లోకల్ బాడీ పోల్స్ పై వైసీపీ సీరియస్ ఫోకస్. క్యాడర్ను యాక్టివ్ మోడ్లోకి తెచ్చే వ్యూహం. వైసీపీ లీడర్లను వెంటాడుతోన్న కేసులు, అరెస్టులు. ఎన్ని కేసులైనా నో ప్రాబ్లం, దూకుడే అంటున్న నేతలు. జైలుకెళ్లినా భయపడం, ఏకగ్రీవాలు కానివ్వమంటూ సవాల్. స్థానిక ఎన్నికలపై వైసీపీ సీరియస్ ఫోకస్ పెట్టినట్టే తెలుస్తోంది. 6 నెలల క్రితం లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నట్లు కనిపించిన వైసీపీ ఇప్పుడు పోటీ చేసి తీరుతామంటోంది. ఏకగ్రీవాలు జరగనిచ్చే ప్రసక్తే లేదంటూ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సమావేశాలు పెడుతున్నారు. లీడర్లంతా యాక్టివ్ మోడ్లోకి వచ్చేలా హైకమాండ్ దిశానిర్దేశం చేస్తోంది. సిక్కోలు నుంచి కోస్తా వరకు, సీమ నుంచి తాడేపల్లి వరకు ఫ్యాన్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా లైమ్ లైట్ లోకి వస్తున్నారు. లోకల్ లీడర్లతో మీటింగ్స్ పెడుతూ కూటమి సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఇలా నడుస్తుండగానే పలువురు వైసీపీ మాజీ మంత్రులు, కీలక నేతలకు క్రిమినల్ కేసులు ఇబ్బందికరంగా మారాయి. ఉత్తరాంధ్రలో సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం కేసుల పాలవగా లేటెస్ట్ గా ధర్మాన కృష్ణదాస్ పై కేసు నమోదైంది. ఇక అంబటి రాంబాబు, రోజా, జోగి రమేష్ కూడా లీగల్ ఫైట్ లో బిజీ అయిపోయారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కిడ్నాప్ వివాదంలో అరెస్టు కాగా, మహిళా ఎస్ఐపై దౌర్జన్యం ఆరోపణలతో ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ అయ్యారు. కైలే అనిల్ కుమార్, విశ్వేశ్వర్ రెడ్డి వంటి కీలక నేతలు కేసులు, అరెస్టు టెన్షన్తో కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. లోకల్ పోరుకు సిద్ధమవుతున్న వైసీపీ నేతలకు కేసులు, అరెస్టులు ఇబ్బందికరంగా మారాయి. ఇక దూకుడు పెంచి కేడర్కు అందుబాటులో ఉంటూ కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలంటూ రోడ్డెక్కాలని డిసైడ్ అయిన నేతలకు అనుకోని చిక్కులు రౌండప్ చేస్తున్నాయి. దీంతో వైసీపీ లీడర్లు, కేడర్లలో కాస్త నైర్యాసం కనిపిస్తోంది. తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆదిలోనే తమ దూకుడుకు బ్రేకులు వేస్తుండటంతో ఫ్యాన్ పార్టీ నేతలకు ఏం తోచడం లేదట. ఓవైపు అధిష్టానమిచ్చిన టాస్క్ ను పూర్తి చేయాలనే టార్గెట్ తో పాటు ఇటు కేసులను ఫేస్ చేయడం తలనొప్పిగా మారిందట. మండల కేంద్రాలు, గ్రామాల వారీగా మీటింగ్లు పెట్టి క్యాడర్ను యాక్టివ్ మోడ్లోకి తెద్దామనుకుంటున్న సమయంలో లీగల్ సమస్యలు వచ్చిపడడంతో 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉందట వైసీపీ నేతల పరిస్థితి. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా చివరకు పోటీ చేసే నేతలపై కేసులైనా వెనక్కు తగ్గొద్దని డిసైడ్ అయ్యారట వైసీపీ ముఖ్య నేతలు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి అభ్యర్థులకు ఏకగ్రీవంగా గెలవకుండా నిలబడటమే లక్ష్యంగా పెట్టుకున్నారట. అందుకోసం లీగల్ టీంను రంగంలోకి దించడంతో పాటు ద్వితీయ శ్రేణి నేతల్లో ధైర్యం నింపేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి పెట్టారట. ఈ క్రమంలోనే గుడివాడ వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువగా హైదరాబాద్లోనే గడుపుతున్న మాజీ మంత్రి స్థానిక ఎన్నికల నేపథ్యంలో గుడివాడలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారట. అదే సమయంలో పార్టీ అధిష్టానం సూచనలతో ప్రత్యేకంగా సమావేశమై స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, స్థానిక ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచారం చేద్దామని సూచించారు. ఇక పోటీ చేసే వారిని భయపెట్టేలా కేసు పెట్టొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అలా చేస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి కొడాలి నాని కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. లోకల్ పోరులో ఏకగ్రీవం చేసుకోవడానికి కూటమి నేతలు ప్రయత్నించొచ్చని, ఎట్టి పరిస్థితుల్లో యునానిమస్లు జరగకుండా అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కొడాలి నాని. అధినేత జగన్ కూడా ఈ విషయంలో పట్టుదలతో ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడతామని బెదిరించినా భయపడొద్దని పార్టీ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కొడాలి నాని లాంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఆసామాషీగా తీసుకోలేం.
పైగా అధినేత మధ్యలో మాటను చెబుతున్నట్లుగా కేడర్కు బూస్టప్ ఇచ్చే కామెంట్స్ చేశారాయన. దీంతో కూటమి తగ్గదు, వైసీపీ వెనుకడుగు వేయదు అన్నట్లుగా ఈసారి లోకల్ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మాత్రం ఏపీలో స్థానిక సమరం రాజకీయాలను మరింత హీటెక్కించడం ఖాయం.